पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। తొమ్మిదో అధ్యాయం మనం 25 శ్లోకాల వరకు మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ కూడా మనకి ఈ అధ్యాయంలో మన తండ్రి మనకు సకామ భక్తి, నిష్కామ భక్తి వీటి గురించి మనకు తెలియజేస్తూ వస్తున్నారు. సకామ భక్తులు ఆయా దేవతలను పూజిస్తూ ఆ దేవత ఆరాధనలో ఎవరినైతే వాళ్ళు పూజిస్తున్నారో వాళ్ళని చేరతారు అనేటటువంటిది. అలాగే భూతాలను పూజిస్తున్నప్పుడు వాళ్ళు అదేవిధంగా మారుతారు అనేటటువంటిది. ఇవన్నీ కూడా మన తండ్రి మనకు చెప్పారు. అయితే మీరు ఏ ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా నేను ఆరాధనలు తీసుకుంటుంది, ఆ ఆరాధనలు గ్రహిస్తున్నటువంటిది నేనే అనేది చెప్పారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవచ. వీటన్నిటికీ కూడా భోక్త, ప్రభువు కూడా నేనే అన్నారు. అంటే స్వీకరిస్తున్నది, మీకు ఏది ఇవ్వాలో అది ఇస్తున్నటువంటిది కూడా నేనే అనేటటువంటిది ఆ తండ్రి చెప్పారు. కాబట్టి మనం సత్కర్మ చేస్తున్నప్పుడు ఆ సత్కర్మ యొక్క ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం అనేది తప్పకుండా మనం పొందుతాము. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ సత్కర్మ చేసుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది. ఆ తండ్రి మనను ఏ విధంగా ఉండమంటున్నారంటే నిష్కామ భక్తుడిగా మారమంటున్నారు. నిష్కామ భక్తి అంటే సర్వస్వ శరణాగతి. అంటే ఏ కోరిక కోసమో భగవంతుడిని ఆరాధించటం అన్నది కాదు. భగవంతుడి పట్ల ప్రేమ ఏ కారణము లేకుండా ప్రేమ. నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను అంతే. భగవంతుడి పట్ల నాకు భక్తి భావన ఉంది. ఎందుకు లేదు, ఆయనంటే ప్రేమ అంతే, కేవలము ప్రేమ అంతే. అందుకోసం ఆ తండ్రిని నిరంతరము కూడా నేను ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఉంటానంతే. ఎందుకంటే నాకు ఇష్టం అది, ఆ తండ్రి అంటే నాకు ఇష్టం. అందుకని భగవంతుని పట్ల నాకు ప్రేమ ఉంది, ఎంతో ప్రేమ ఆయనంటే. ఆ ప్రేమతో ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఉంటాను, ఆయన్ను ఆరాధిస్తూ ఉంటాను మనసులో. దానికి ఏ కారణం అంటూ ఏమీ లేదు. ఆ విధంగా నిష్కామ భక్తుడవై ఉండాలి అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం 7వ అధ్యాయం కానీ 8, ఇక్కడ 9వ అధ్యాయం, వీటన్నిటిలోనూ కూడా తండ్రి మనకు నిష్కామ కర్మ గురించి, నిష్కామ భక్తి గురించి తెలియచేస్తూనే వస్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందరూ కూడా చేసేటటువంటిది ఏమిటి అంటే కోరికలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కోరికలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఒక్కోసారి మీ కోరిక నెరవేరినట్లుండొచ్చు, ఒక్కొక్కసారి నెరవేరకపోవచ్చు.
అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు ఒక కోరికతో ఒక దేవతను ఆరాధిస్తున్నప్పుడు, ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అక్కడ నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాలని మీరు తూచా తప్పకుండా పాటించి తీరాలి. దానిలో ఏ తేడా వచ్చినప్పటికీ కూడా 2 రకాలైనటువంటి దోషాలు ఏర్పడతాయి. మనకి శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే మన తండ్రి ఈ విషయం తెలియజేశారు. 2వ అధ్యాయం 40వ శ్లోకంలో అవిక్రమ నాశనం. అవిక్రమ నాశనం అంటే ఏంటంటే, ఆ నియమాలు మీరు తూచా తప్పకుండా పాటించకుండా ఏదైనా చిన్న తేడా వస్తే ఏమవుతుందంటే, మీరు అప్పటి వరకు చేసినటువంటి దాని ఫలితమంతా కూడా పోతుంది. ఇది మొదటి దోషం. ఇది అంటే కోరికలతో పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా శాస్త్రంలో ఏది చెప్పారో అలాగే చేయాలన్నమాట, తూచా తప్పకుండా. ఏ నైవేద్యం పెట్టమంటే ఆ నైవేద్యం పెట్టాలి, ఏ సమయంలో చేయమంటే ఆ సమయంలో చేయాలి, మీ వస్త్రధారణ ఎలా ఉండమని చెప్పారో అలాగే ఉండాలి, ఆ పూజా విధానంలో ఏ ఏ మంత్రాలు ఎలా ఉచ్చరించమన్నారో అలాగే ఉచ్చరించాలి, దానిలో ఏ తప్పు కూడా జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే ఏమవుతుంది, మొదటిది అవిక్రమ నాశనం, అంటే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అన్నమాట. అంటే మిమ్మల్ని ఒక 40 రోజులు ఇదిగో ఈ విధంగా ఈ ఆరాధన చెయ్యి అని చెప్తే, మీరు 39 రోజులు శాస్త్రంలో ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అలాగే చేసుకుంటూ వెళ్ళారు. 40వ రోజు ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందనుకోండి, ఎక్కడో చిన్న పొరపాటు జరిగితే ఏమవుతుందంటే, ఈ 39 రోజులు మీరు చేశారు కదా, ఆ ఫలితం ఏదన్నా వస్తుందా అంటే ఏది రాదు, ఇంకా మొత్తం అంతా పోయినట్లే అన్నమాట. దీన్ని ఏమంటారు అంటే అవిక్రమ నాశనం అంటారు. ఇది 2వ అధ్యాయంలో 40వ శ్లోకంలో చెప్పారు. ఇది ఒక దోషం. అదే శ్లోకంలో ఇంకోటి ఏమంటున్నారంటే ప్రత్యవాయ దోషం. ఈ ప్రత్యవాయ దోషం అనేటటువంటిది ఇది ఇంకా ప్రమాదకరమైందన్నమాట. సరే, ఫలితం ఏదో రాలేదు, పోయింది, పర్వాలేదు, సరే. ఈ ప్రత్యవాయ దోషం ఎలాంటిదంటే, మీరు శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా ఎలా చేయమన్నారో అలాగే చేయకుండా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజున చిన్న పొరపాటు చేశారనుకోండి, మంత్రం తప్పు చదవటమో, మీ వస్త్రధారణలో ఏదన్నా లోపం జరగటమో, ఏ సమయంలో చేయమని చెప్పారో ఆ సమయంలో కాకుండా కొంచెం తేడాతో మీరు చేసిన, ఏ నైవేద్యం పెట్టమన్నారో ఆ నైవేద్యంలో ఏ విధంగా ఆ నైవేద్యాన్ని తయారు చేసి పెట్టమన్నారు అక్కడ ఏదైనా ఒక చిన్న తేడా ఏదైనా వచ్చినా అప్పుడు ఏమవుతుందంటే ప్రత్యవాయ దోషం అనేది వస్తుందన్నమాట. అంటే ఏమవుతుందంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయట. అంటే మీరేదో కోరిక కోరుకుని అది జరగాలి అనుకున్నారు, విరుద్ధమైనటువంటి ఫలితాలు వస్తాయి, మీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి ఫలితాలు వస్తాయి అన్నది చెప్తున్నారు అన్నమాట. ఇది శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. ఇది నిజమే. ఎందుకనంటే భగవంతుడి విషయంలోనే కాదు, ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మీరు ఒక వ్యక్తి దగ్గర ఏదైనా పని చేసుకుంటున్నారనుకోండి, పని చేసుకుంటున్నప్పుడు అక్కడ మీరు జీతం తీసుకుంటున్నారనుకోండి, జీతం కోసం మీరు పని చేస్తున్నారు. నెలకి మీకు అతను ఒక 10,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. సరే, మీరు కూడా ఒప్పుకున్నారు, 10,000 రూపాయల కోసమని పని చేస్తున్నారన్నమాట. అయితే ఆ వ్యక్తి మీకు ఏ పని చెప్తే ఆ పని ఖచ్చితంగా మీరు తూచా తప్పకుండా చేయాలి. ఎందుకని? మీకు 10,000 రూపాయలు రావాలి కాబట్టి. మీకు 10,000 రూపాయలు అతను ఇవ్వాలి అంటే అతను మీకు ఏ పని చెప్తే ఆ పని
ఎలా చేయమని చెప్తే అలాగే చేయాలి. దానిలో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ జీతంలో కోత కొయ్యవచ్చు. అలాగే ఒక్కొక్కసారి మిమ్మల్ని ఆ పని నుంచి వెళ్ళిపోమని చెప్పవచ్చు, లేదా తిట్టవచ్చు కూడాను. ఇవన్నీ కూడా మనం చూసే విషయాలే కదా. అంటే మీరు 10,000ని ఆశించి అక్కడ పని చేస్తున్నారు కాబట్టి అతనికి ఆ అధికారం ఉందన్నమాట. ఖచ్చితంగా అతను చెప్పినట్లుగా మీరు చేయాలి అన్నమాట. అలా కానప్పుడు ఏమవుతుంది, మిమ్మల్ని బయటకు పంపించేయచ్చు, లేదా మీ జీతంలో కోత కొయ్యొచ్చు, లేదా మిమ్మల్ని తిట్టవచ్చు, ఇంకా కొందరైతే కొట్టను కొడతారు కదా. కోరికలతో పూజ చేసేటప్పుడు ఇదిగో ఇలాగే ఉంటుందన్నమాట. ఇలా కాకుండా అక్కడ జీతానికి మీరు పనిచేయటం లేదు, ఆ వ్యక్తి అంటే మీకు ఇష్టం. ఆ వ్యక్తి అంటే ఇష్టం కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఏదో సేవ చేసుకుంటూ ఉన్నారన్నమాట. అక్కడ ఏవో పనులు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తికి మిమ్మల్ని తిట్టే అధికారము లేదు, మిమ్మల్ని కొట్టే అధికారము లేదు, మిమ్మల్ని బయటకు పొమ్మనటానికి కుదరదు. ఎందుకని, మీరేమి జీతం అడగటం లేదు, అతని నుంచి ఏమి ఆశించటం లేదు. ఎందుకురా ఇక్కడ పనిచేస్తున్నావు అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏం లేదండి అయ్యా, మీరంటే నాకు ఇష్టం అయ్యా, అందుకని మీ ఎదురుగా పని చేయటం అంటేనే నాకు ఇష్టం అయ్యా, అంతే. కాసేపు మిమ్మల్ని చూసుకుంటూ పనిచేస్తూ ఉంటానయ్యా అని అన్నప్పుడు నిజానికి ఆ వ్యక్తి ఎంత సంతోషపడతాడు. ఎప్పుడైనా మీకు అలా పనిచేసే వాళ్ళకి, ప్రేమగా అంత దగ్గరగా ఉండే వాళ్లకు ఏదైనా బాధ కలిగినప్పుడు నిజానికి ఆ వ్యక్తి సహాయం చేస్తాడా చేయడా? తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి వ్యక్తిని వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారు. అవునా కాదా? అలాంటి వ్యక్తిని వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తారు. వాళ్ళకు ఏదైనా సహాయం కావాలి అనుకున్నప్పుడు వీళ్ళు అడగకుండానే వాళ్లకు సహాయము చేస్తూ ఉంటారు. నిష్కామ భక్తి అంటే ఇలా ఉంటుంది. సకామ భక్తి అంటే మీరు దేనికోసము ఆశించి చేస్తున్నారు కాబట్టి అప్పుడు మీరు తూచా తప్పకుండా వాటిని పాటించి తీరాలి. అదే మనకు భగవద్గీతలో ఆ తండ్రి చెప్పారన్నమాట. మీరు కోరికలతో ఏదన్నా చేసేటప్పుడు ఆ దోషాలు రెండు వస్తాయి. మీరు నిష్కామ భక్తులు అయ్యేటట్లయితే, కేవలము మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఇలాంటి దోషాలు ఏవి కూడా రావు. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ఆయన గుర్తు చేసుకోవచ్చు. ఏ నియమాలు కూడా ఇక్కడ వర్తించవు, మీకు ఏ నియమాలు కూడా వర్తించవు. ఆయన అంటే ప్రేమ అంతే, మేము తలుసుకుంటూ ఉంటాం అంతే, మేము ఆరాధిస్తూ ఉంటాం అంతే, ఆయన ఏం చెప్పారో అది చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే. ఎప్పుడన్నా మాకు ఆయన ఏదన్నా ఇవ్వాలంటే ఆయన ఇస్తే ఏది ఇచ్చినా ఆయన ప్రసాదంగా తీసుకొని ఎంతో ఆనందంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటామంతే. ఇది నిష్కామ భక్తి అంటే. భగవంతుడు ఆ విధంగా చెప్తున్నారు. సకామ భక్తులు అయ్యేటట్లయితే ఆ పూజలు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్నో సమకూర్చుకోవాలి. కొన్ని వస్తువులు ఇక్కడ దొరకవు, అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళి తెచ్చుకుని అవన్నీ కూడా చేయాల్సి వస్తాయి అన్నమాట. ఆ మూలికలు కానీ అలాంటివన్నీ కానీ ఆ సరంజామా తెచ్చి చేసుకోవాలంటే ఎంతో కష్టం, మామూలు కష్టం కాదన్నమాట. కానీ నిష్కామ భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఈ పూజ అంతా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి? కోరికలతో చేసేవాళ్ళైతే శాస్త్రంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చుకోవాలి, అక్కడ తప్పకుండా సమకూర్చుకోవాలి. దేనిలో లోపం వచ్చినప్పటికీ కూడా ఆ రెండు దోషాల్లో ఒక దోషం చుట్టుకుంటుంది. మరి నిష్కామ భక్తులు ఉన్నారు,
భగవంతుడి పట్ల కేవలము ప్రేమ వీళ్ళకు అంతే. వీళ్ళు ఏమేమి సమకూర్చుకోవాలి, దేంతో వీళ్ళు పూజ చేయాలి అనేటటువంటిది ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? ఆయనే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అంటున్నారు. చాలా తేలిక చేసేశారు. నువ్వేం కష్టపడవసరం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం, ఒక ఆకు లేదా ఒక పుష్పం లేదా ఒక ఫలం లేదా కాస్త మంచినీళ్ళు ఇవి ఇస్తే చాలట. ఇవి తీసుకొచ్చి ఆయనకు సమర్పిస్తే చాలట, అంతే. ఎట్లా సమర్పించాలి అట? భక్తిపూర్వకంగా ఆయనకి సమర్పించాలట, అంతే. భక్తిపూర్వకంగా ఆయనకు సమర్పిస్తే ఆయన ప్రేమగా స్వీకరిస్తారట. ఎంత తేలిక ఇది! ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా మారిపోతాం అన్నమాట, అంతే. ఇది ఆ తండ్రి చెప్పారు. ఇది ఇక్కడ ఏంటి కావాల్సింది ఏంటంటే ప్రేమతో అవి సమర్పించటమే, అంతే. ప్రేమగా సమర్పిస్తున్నాం అన్నమాట. ఎందుకు? ఆయనంటే ఇష్టం కాబట్టి, ఆయన పట్ల ప్రేమ కాబట్టి ఆయనకు సమర్పిస్తున్నాం. ఇక్కడ ఏమైనా కోరిక ఉందా? కోరిక ఏం లేదు. ఇప్పుడు చూడండి, సకామ భక్తులకు నిష్కామ భక్తులకు కోరికతో వాళ్ళు పూజ చేస్తున్నారు. వాళ్ళకు భగవంతుడి మీద ఇష్టం కన్నా కూడా వాళ్ళు ఏది కోరుకుంటున్నారో దాని మీద ఇష్టం ఎక్కువ ఉంది. ఇక్కడ నిష్కామ భక్తుల విషయం చూసినట్లయితే వీళ్లకు దేని మీద కోరిక కాదు, దేని మీద ఇష్టం కాదు, ఆయనంటే ఇష్టం అన్నమాట. వీళ్ళ ప్రేమ అంతా కూడా భగవంతుడి మీదే ఉంది. సకామ భక్తుల విషయంలో వాళ్ళు ఏది కోరుతున్నారో దాని పట్లే వాళ్ళకు ప్రేమ ఉంది. అది వచ్చిందా రాలేదా, అది వచ్చిందా రాలేదా, అది ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటూనే ఉంటారు. నిష్కామ భక్తులైతే ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వాలో ఆయన ఇస్తారు. నేనేమన్నా అడిగానా? మనిషిగా పుట్టాలని నేను అడిగానా? ఆయన ఇచ్చారు కదా, అలాగే నాకు ఏది కావాలో ఆయన ఇస్తారు. నేను ఇక్కడ ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు. నేను ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళటమే. ఆ తండ్రి అంటే నాకు ఇష్టం, అందుకని నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను, అంతే. ఆయన సమర్పించమన్నవి ఏవైతే ఉన్నాయో అవి సమర్పించటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను, అంతే. కాబట్టి ఆయన అడిగారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం, అంతే, వాటిని సమర్పించటమే అని. ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉన్నట్లయితే, ఆ విధంగా సమర్పించినట్లయితే ఆయన ఎంతో ప్రేమగా వాటిని స్వీకరిస్తాను అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకం ఇంకా కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. చాలా తేలిక అనిపిస్తుంది కదా ఇది, వీటిని సమర్పించటం అనేటటువంటిది చాలా తేలికే అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. రేపొద్దుటే వెళ్ళి మనం పూజ చేయాలనుకున్నాము, ఈ శ్లోకం గుర్తొచ్చింది. చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క ఆకు కొయ్యాలని మనం అనుకున్నాం, లేదా ఒక పుష్పాన్ని కొయ్యాలి అనుకున్నాం, లేదా ఒక చెట్టుకు దగ్గరికి వెళ్ళి ఒక ఫలాన్ని కోసుకొచ్చి పెట్టాలి అనుకున్నాం. గబగబా పొద్దున్నే లేచి చెట్టు దగ్గరికి వెళ్ళాం. చెట్టు దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఎంత మేలు చేశాడు, మనం ఏం తెచ్చుకోవాల్సిన లేదు. చివరికి కొబ్బరికాయ కూడా కొనాల్సిన పని లేదు, ఏది కొనాల్సిన పని లేదు. సాంబ్రాణి కడ్డీల గురించి చెప్పలేదు, ఆర్తకర్పూరం గురించి చెప్పలేదు, అసలు నైవేద్యం గురించి చెప్పలేదు. అసలు ఎంత తేలికైపోయింది. మన దొడ్లోనే ఉంది కదా, తులసి చెట్టు ఉన్నది, ఏదో ఒక చెట్టు ఉంది,
మళ్ళీ ఈయన పత్రం అన్నారు కానీ ఏ చెట్టు పత్రం అనేది అస్సలు చెప్పలేదు. అంటే ఏ చెట్టు పత్రమైనా పర్వాలేదని ఆయన ఉద్దేశం కదా. అందుకని చెప్పేసి కాస్త చూసి మన ఇంట్లో ఉన్నటువంటిది ఏదో ఒక పత్రాన్ని తీసుకొచ్చి ఇవ్వచ్చు. లేదా మన ఇంట్లో ఏ చెట్లు లేకపోతే కాస్త ఒక గ్లాసుతో నీళ్లు తీసుకెళ్ళి పెట్టవచ్చు. ఇంత మనకి సంతోషకరమైనటువంటి విషయం ఇది అనిపించింది. గబగబా లేచి వెళ్ళి పొద్దుటే స్నానం అది చేసి అంతా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కొయ్యబోయామనుకోండి, ఆ చెట్టు ఒక అరుపు అరుస్తుంది. ఏంటి, ఎందుకు నా ఆకులు తెంచుతున్నావు, ఎందుకు నా పూలు కోస్తున్నావు, ఎందుకు నా ఫలాన్ని తుంచుతున్నావు అని అడుగుతుంది. అడిగినప్పుడు మీరు గొప్పగా చెప్తారు ఏమని, దేవుడికి సమర్పించటానికి, దేవుడికి సమర్పించటానికి. మరి ఆ తండ్రి చెప్పారు, అందుకని వీటిని సమర్పించటానికి కోస్తున్నాను అని. ఆ చెట్టు అప్పుడు మాట్లాడుతుంది మీతో ఏమని అంటే, బుద్ధిహీనుడిలాగా ఉన్నవే, నీకు బుద్ధి ఉందా లేదా? భగవద్గీత నీకు ఏం చెప్పాడు, భగవంతుడు ఏం చెప్పారు నీకు? మత్త పరితరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పారా లేదా? నాకన్నా వేరుగా కించిత్ కూడా ఏది వేరుగా లేదు, నాకన్నా వేరైనటువంటిది ఏది కూడా లేదు, నాకన్నా వేరైనటువంటిది కించిత్ కూడా లేనే లేదు ఇక్కడ అని చెప్పారా చెప్పలేదా? చెప్పారు. మరి అలాంటప్పుడు నేనెవరనుకుంటున్నావు? నేనెవరనుకుంటున్నావు? అలాగే రేపు విభూతి యోగంలో కూడా తండ్రి నీకు చెప్తున్నారు కదా, ఇదంతా కూడా ఆయన స్వరూపమే అనేది చెప్తున్నారు కదా. నన్నెందుకు కోసి పెడతావు? నేనే పరమాత్మనై ఉన్నాను కదా, నన్నెందుకు నీవు పరమాత్మగా చూడలేకపోతున్నావు అని ఆ చెట్టు అడిగితే మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి? ఇది నిజమా కాదా? లేదంటే ఆ శ్లోకం మత్త పరితరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అనేటటువంటి ఆ శ్లోకాన్ని మనం దీని నుంచి చెరిపేయాలి. అలాగే మహావాక్యం సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే, ఇదంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది కూడా లేదు, పరమాత్మే పరమాత్మే, ముమ్మాటికి కూడా పరమాత్మే. పరమాత్మకు మించి ఆయనకు వేరుగా ఏది కూడా లేనే లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా ప్రతి చెట్టు ఇదే మాట మాట్లాడుతుంది. సరే, చెట్టును వదిలిపెట్టేసి మనం నీళ్లను తీసుకున్నామనుకోండి, నీళ్లను తీసుకుంటే ఆ జలం మనతో మాట్లాడుతుంది. ఏమిటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను దేవుడికి సమర్పించుదామనుకుంటున్నావు. బుద్ధిహీనుడా, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటావు కదా. వాయుర్యమో అగ్నిర్వరుణ శశాంక అని. వరుణుడు అంటే ఎవరనుకున్నావు? జలమే కదా. అలాగే మత్త పరితరం నా అన్యత్ గుర్తుందా? మరి నేను కూడా పరమాత్మ స్వరూపమే కదా. పరమాత్మ కన్నా భిన్నంగా ఇక్కడ ఎవరున్నారనుకుంటున్నావు? నన్ను తీసుకెళ్ళి ఎవరికి సమర్పించుదామనుకుంటున్నావు? నన్ను పరమాత్మగా చూడలేకపోతున్నావా నువ్వు అని జలం అడిగితే దానికేం సమాధానం చెప్తాం? మరి ఏం చేయాలి తండ్రి? అంటే ఈ శ్లోకంలో ఇంకా మనం లోతుగా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందన్నమాట. లోతుగా అర్థం చేసుకోలేనప్పుడు మొదలు పెట్టేటప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం, ఆకో
పుష్పమో ఫలమో లేకపోతే కాస్త నీళ్ళో అవి సమర్పించాలి, చేయాలి. కానీ ఇంకా లోతుగా నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటి ఆ ముఖ్యమైనటువంటి విషయం అంటే, పత్రము అంటే చలించేటటువంటిది. ఆకులు చలిస్తూ ఉంటాయి, చిన్న గాలికి కూడా ఆకు కదులుతూ ఉంటుంది. అలాగా ఈ దేహంలో చలించేటటువంటిది ఒకటి ఉంది. ఏదది? అది మీ మనస్సు. అలాగే వికసించేటటువంటిది పుష్పము. ఈ దేహంలో కూడా ఒకటి ఉంది. ఏమిటది? మీ బుద్ధి. బుద్ధి వికాసము అంటారు. ఆ బుద్ధి ఏదైతే ఉందో అదే పుష్పము అనబడుతుంది. ఆ మనస్సు అదే పత్రము అనబడుతుంది. ఆ తర్వాత ఫలము. ఈ ఫలమేమిటి? అహంకారం. అహంకారం ఏమిటి? అహంకారం నేను చేశాను, నేను పొందుతాను అనేటటువంటిది. ఏది చేసినప్పటికీ కూడా ఒక ఫలాన్ని పొందటం అనేటటువంటిది అహంకారంతో జరుగుతున్నటువంటిది. నేను చేశాను అంటే ఈ ఆకారం ఏదైతే ఉందో, ఈ ఆకారానికి ఒక పేరు ఏదైతే ఉందో, అలాంటి పేరుతో నేను చేశాను, నేను చేశాను కాబట్టి నేను పొందుతున్నాను అనేటటువంటి ఫలం ఏదైతే ఉందో, ఈ ఫలం పొందటానికి కారణం ఏమిటంటే నేను చేశాను అనేటటువంటి ఒక కర్తృత్వం. అంటే అహం ఆకారం, నేను చేశాను అనేటటువంటి భావన. తర్వాత తోయం. తోయం అంటే ఏమిటి? జలం. ఈ జలం అనేటటువంటిది దేనిలో పోస్తే దాని ఆకారం చెందుతూ ఉంటుందన్నమాట. దేనిలో పోస్తే దాని ఆకారం చెందుతూ ఉంటుంది. పళ్ళం ఉంటే పళ్ళం వైపు వెళుతూ ఉంటుందన్నమాట. పీల్చుకునేది ఉంటే అది పీల్చుకునేలాగా దీని స్వభావం ఉందన్నమాట. పీల్చుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒకటి జలాన్ని పీల్చుకున్న నీళ్ళు మీరు భూమి మీద పోసారనుకోండి, భూమి నీళ్లను పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. ఓ స్పాంజ్ తీసుకుని స్పాంజ్ మీద మీరు నీళ్లు పోసారనుకోండి, అది పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే ఈ జలము అనేటటువంటిది ఏ ఆకారంలో పోస్తే మీరు ఆ ఆకారంలాగా కనపడుతూ ఉంటుంది. అలాంటిది ఒకటి ఉంది ఈ దేహంలో. ఏమిటి అది? చిత్తము. ఈ చిత్తము అంటే ఏంటి? సంవేదన అంటారు. ఇది అంటే ఫీలింగ్ అన్నమాట. ఇది నీకు కొంచెం ఏదైనా మంచి విషయం తెలిస్తే ఆ చిత్తం ఎలా తయారవుతుందంటే ఆనందంగా మారిపోతూ ఉంటుంది. కొంచెం ఏదన్నా నీకు ఇబ్బంది కలిగించే విషయం నీ ముందుకు వస్తే చిత్తము దుఃఖస్వరూపంగా మారిపోద్ది అన్నమాట. దుఃఖస్వరూపంగా మారిపోద్ది, లేదా ఆనంద స్వరూపంగా మారిపోద్ది, లేదా ఆవేశంగా మారిపోద్ది, అసహనంగా మారిపోద్ది, అసంతృప్తిగా మారిపోతుంది. ఇవన్నీ కూడా ఎక్కడంటే చిత్తంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. చిత్తవృత్తి అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అనుభవం అవుతున్నటువంటివి ఇవి 4 కూడాను. ఏది? చలించేటటువంటి నిరంతరము కూడా అనేక ఆలోచనలతో మనస్సు పరుగులెడుతూ చలిస్తూ ఉంటుంది. ఈ చలించేటటువంటి మనస్సే పత్రము అనబడుతుంది. అలాగే వికాసం చెందటానికి, పుష్పించటానికి అవకాశం ఉన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని పుష్పము అని మనం అనుకోవాలి. అలాగే సంవేదన చెందుతూ ఉండేటటువంటి సుఖ దుఃఖ భావాలు ఏర్పరచుకునేటటువంటి చిత్తం ఏదైతే ఉందో అదే తోయం అనబడుతుంది. అలాగే
నేను చేస్తాను, నేను చేస్తున్నాను అని అంటూ కర్మఫలాలను అనుభవించటానికి సిద్ధపడుతున్నటువంటి అహంకారం ఏదైతే ఉందో అదే ఇక్కడ నిజానికి ఫలము అనబడుతుంది. అలా పత్రము, పుష్పము, తోయము, ఫలము ఈ 4 కూడా ఎక్కడో కాదు, లోపలే ఉన్నాయి. మన అంతఃకరణ చతుష్టయము ఏదైతే ఉందో ఇవి ఈ 4 కూడా అన్నదాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. వీటిని నాకు భక్తితో సమర్పించు అంటున్నారు. ప్రేమతో సమర్పించాలి, ఇక్కడ కోరికతో కాదు. ఆయన పట్ల ప్రేమతో, భగవంతుడి పట్ల ప్రేమతో, భగవంతుడితో ఏకమవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి, ఇది చివరి జన్మ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇవి సమర్పించాలి, వీటిని మనం సమర్పించాలి. ఆయన ఏమి చెప్తున్నారు? ప్రయతాత్మన అంటున్నారు. ఇక్కడ ఒక మాట మనకి అందించారు, కొంచెం మనం తెలుసుకునేలాగా. ప్రయతాత్మన అంటే ఏంటి? వాసనారహితమైనటువంటి రాగద్వేషరహితమైనటువంటి మనస్సుతో ఇవి సమర్పించమంటున్నారు. రాగద్వేషాలతో కూడినటువంటి మనస్సుతో కాదు. పత్రం పుష్పం ఫలం తోయం ఇవి సమర్పించమన్నారు కదా అని చెప్పేసి ఈ రోజున అనేక మంది ఆకులన్నీ కోసుకొచ్చి లక్షలు కోట్లు పుష్పాలన్నీ కోసుకొచ్చి భగవంతుడికి సమర్పిస్తున్నారు. ఏ విధంగా సమర్పిస్తున్నారు? కోరికలతో సమర్పిస్తున్నారు. ఆయన ఏ విధంగా సమర్పించమంటున్నారు? నా పట్ల ప్రేమతో సమర్పించమంటున్నారు. వాటిని సమర్పిస్తున్నప్పుడు లోపల ఎలా సమర్పించాలో తెలియదు, పని బయటవి సమర్పిస్తున్నప్పుడు అయినా ఏ విధంగా ఉండాలి ఈ నిష్కామ భక్తి అనేటటువంటిది? సింబాలిక్గా లోపల వాటికి గుర్తుగా పని ఒక పుష్పాన్ని నువ్వు సమర్పిస్తున్నావే అనుకో, అది ఏ విధంగా ఉండాలి? నువ్వు ఆయన పట్ల ప్రేమతో ఉండాలి ఇది. అంతేగాని బాహ్యమైనటువంటి వాటి పట్ల ప్రేమతో కాదు, ఈ కోరికతో కాదు నువ్వు సమర్పించాల్సింది. అస్నామి ప్రయతాత్మన అంటున్నారు. నేను స్వీకరిస్తాను, ఎలా ఉంటే స్వీకరిస్తానో తెలుసా నీకు? ప్రయతాత్మన, పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం ఉన్నప్పుడు మాత్రమే నేను స్వీకరిస్తాను. పరిశుద్ధమైనటువంటి వాసన రహితమైనటువంటి రాగద్వేష రహితమైనటువంటి ప్రేమతో. కొన్నేమో ఇక్కడ ద్వేషిస్తున్నావు, కొన్నేమో ప్రేమిస్తున్నావు. ఆ ద్వేషించేటటువంటివి, నీకు ఇష్టం లేనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవాలి తండ్రి, పోవాలి తండ్రి, పోవాలి తండ్రి. నీకు నేను ఇదిగో ఇంత లక్షపత్రి పూజ చేస్తాను తండ్రి, ఈ విధంగా చేస్తాను అంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నారు? నువ్వు రాగంతోనో ద్వేషంతోనో చేసే వాటిని నేను స్వీకరించటానికి సిద్ధంగా లేను అన్నది చెప్తున్నారు. తదహం భక్త్యుపహృతం, ప్రేమతో నువ్వు నాకు సమర్పించు, నా మీద ఇష్టంతో సమర్పించు, రాగద్వేషాలు లేకుండా సమర్పించు, వాసనలు పోగొట్టుకుని సమర్పించు. అప్పుడు నేను అస్నామి, నేను స్వీకరిస్తాను, తప్పకుండా నేను స్వీకరిస్తాను అంటున్నారు. ఇంకా స్వీకరించటం అంటే ఎలాంటిదంటే, నువ్వు సమర్పించేవి స్వీకరించటం కాదు, నిన్ను స్వీకరించినట్లయిందన్నమాట ఆయన. అప్పుడు పూర్తిగా ఇంకా నీ మనస్సు అనేటటువంటిది, నీ బుద్ధి అన్నది, చిత్తము, అహంకారము, ఇవి 4 కూడా ఇక్కడ మారిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాకా నీ మనస్సులో
ఈ ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? ఇష్టాయిష్టాలకు సంబంధమైన ఆలోచనలు, రాగద్వేషాలతో కూడినటువంటి ఆలోచనలు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, చిరాకు, అసహనము, ఇలాంటి వాటితో కూడినటువంటి ఆలోచనలు. ఇప్పుడు నీ మనసు ఏ విధంగా ఉండాలి? ప్రేమతో కూడి ఉండాలి. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా పరమాత్మే. కరుణతో కూడి ఉండాలి. నీ ఆలోచనలన్నీ కూడా రాగద్వేషాలు లేకుండా ప్రేమతో కూడి ఉండాలి, కరుణతో కూడి ఉండాలి, స్నేహభావనతో కూడి ఉండాలి, ఒక భావనతో కూడి ఉండాలి. ఏ హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలి. అందరి పట్ల కూడా ప్రేమతో ఉండాలి. మనసు ఆ విధంగా ఉండాలి. మనసులో ఆలోచనలన్నీ కూడా ఎప్పుడూ కూడా సమంగా ఉండేలాగా చూసుకోవాలి. ఏ హెచ్చు తగ్గులు చూడకుండా, ఏ భేదాలు చూడకుండా, అందరి పట్ల కూడా ఒక ప్రేమతో కూడినటువంటి ఆలోచనలు, కరుణతో కూడినటువంటి ఆలోచనలతో నీ మనసు నిండిపోయేలాగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు బుద్ధిని సమర్పించటం అంటే అట్లా, ఇదే పుష్పము అంటే ఈ వికసించినటువంటి ఈ పుష్పాన్ని సమర్పించాలి. ఏ విధమైనటువంటి వికాసం నువ్వు పొందావు? ఇప్పుడు అంతా కూడా పరమాత్మే. పరమాత్మ కన్నా భిన్నంగా ఇక్కడ ఏమీ లేదు. ఏది ఎలా కనపడుతున్నప్పటికీ కూడా సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా పరమాత్మే. దేన్ని మంచి అంటాము, దేన్ని చెడు అంటాం? నిజానికి అంతా కూడా పరమాత్మ అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని లోపల ద్వేషం లేకుండా, దేని పట్ల కూడా ద్వేషం లేకుండా, దేని పట్ల ఎవరి పట్ల కూడా శత్రుభావన లేకుండా, ఎవరి గురించి చెడు ఆలోచనలు లోపల రాకుండా, అందరి పట్ల కూడా అందరూ కూడా పరమాత్మే. ఇక్కడ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ పెద్ద పులి కూడా పరమాత్మే. కానీ పెద్ద పులి పరమాత్మ అని నువ్వు దాని దగ్గరికి వెళ్ళమని చెప్పటం లేదు, గుర్తుంచుకో. దాన్ని ద్వేషించవద్దు. పరమాత్మే అనేటటువంటి దృష్టితో ఏర్పరచుకో, ప్రేమించు, కానీ దూరం నుంచి ప్రేమించు. అలాగే ఇక్కడ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంతా కూడా పరమాత్మే. వాటితో లేదా వాళ్లతో నువ్వు ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అనేటటువంటి ఒక వివేకం కూడా నీకు ఇవ్వబడింది కదా. ఆ వివేకాన్ని ఉపయోగించుకుంటూ ఉండు. కాబట్టి నీ బుద్ధిలో ఇది నిశ్చయం చేసుకో. నిశ్చయం చేసుకుంటే నీ బుద్ధిని ఆయనకు సమర్పించినట్లే. ఇది అంతా కూడా పరమాత్మే. పరమాత్మ కన్నా భిన్నంగా మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది బుద్ధిలో నిశ్చయం చేసుకో ఆ విధంగా. అలాగే చిత్తము ఏమిటిది? తోయం అన్నమాట. ఈ చిత్తం ఇప్పుడు వరకు కూడా వీటితో నిండిపోయి ఉన్నది. అంటే అనేక రకాలైనటువంటి వాసనలతో నిండిపోయి ఉన్నది అన్నమాట. ముఖ్యమైనటువంటివి దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఈ మూడు శిలువలు పలవలుగా అనేక వాసనలకు ఇవి కారణమైనాయి. ఈ వాసనలన్నీ కూడా లోపల ఏర్పడిపోయి నీ జీవితం అంతా కూడా వాసనమయం. లోపల నువ్వు ఏ భావాలు నీ చిత్తంలో స్థిరపడి ఉన్నాయో వాటి ప్రకారంగానే నీ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. వాటి ప్రకారంగానే నువ్వు మాట్లాడుతూ ఉంటావు, అలాగే పనులు చేస్తూ ఉంటావు. అందుకే ఇక్కడ అంతా కూడా దుఃఖం ఉంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి? ఇప్పుడు నీ చిత్తంలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, ఇతరులు చెడు చూడటం కానీ, అది ఆలోచిస్తూ ఉండటం కానీ, వేరే వాళ్ళతో ఇతరుల గురించి చెడుగా చెప్పటం కానీ, విమర్శించటం కానీ, చాడీలు చెప్పటం కానీ, కోపం తెచ్చుకోవటం కానీ, అసహించుకోవటం కానీ, ఆవేశపడటం కానీ, ఇవన్నీ కూడా ఇప్పటివరకు నీ చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యం. ఈ మాలిన్యం ఏదైతే ఉందో, ఈ మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే నీ చిత్తాన్ని ఆయనకు సమర్పించినట్లే కదా. నీ చిత్తాన్ని ఆయనకు సమర్పించినట్లే అవుతుంది. కాబట్టి
నీ చిత్తంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకోగలిగితే తోయం ఆయనకు ఆ తోయం సమర్పించినట్లే అవుతుంది. ఆయన కోరినటువంటి తోయం ఏదో అది సమర్పించినట్లే అవుతుంది అన్నమాట. తర్వాత 4వది వచ్చి ఫలం. ఏమిటి ఫలం? కర్మఫలం. ఇక్కడ అందరూ కూడా కర్మఫలం కోరుకుంటూ ఉన్నారన్నమాట. ఫలం కావాలి, ఫలం కావాలి, ఫలం కావాలి. ఏమవుతుంది? ఆ ఫలం కావాలి అని నువ్వు కోరుకుంటున్నప్పుడు అంటే దానివల్లనే నువ్వు మళ్ళా జన్మలు పొందుతూ ఉన్నావు. అంటే నీ జన్మలకు నువ్వే కారకుడవు అవుతున్నావు అన్నమాట. ఏది చేసినప్పటికీ కూడా నేను చేశాను, నాకు గుర్తింపు రావాలి. అందరూ నన్ను చూస్తున్నారా లేదా? నేను చేస్తున్నాను కదా. అందరూ నన్ను గుర్తించారా లేదా? అందరూ నన్ను పొగుడుతున్నారా లేదా? అందరూ నా గొప్పతనాన్ని చాటుతున్నారా లేదా? ఇలాంటి కోరికలు ఇవన్నీ కూడా ఎలాంటివంటే అహంకారము. నువ్వు ఏది చేయాలో అది చెయ్యి. ఎవరు చూడాలో ఆయన చూస్తున్నారు, ఏది ఇవ్వాలో ఆయన ఇస్తారు. ఇది అలవాటు చేసుకోవాల్సింది. ఇక్కడ ఎందుకు నీకు ఈ తపన? అందరూ చూసారా లేదా? కాబట్టి నీ ముందున్నట్టు పని ఏదైతే ఉందో ఆ పని శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు. నీకు ఏ ఫలాన్ని ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలాంటిది ఇవ్వాలో ఆ నియతి ప్రకారంగా ఆ తండ్రి ఏర్పరిచినటువంటి నియతి ప్రకారంగా నీకు అది అందుతుంది, తప్పకుండా అందుతుంది. ఆయన్ను కోరాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన్ను కోరాల్సినటువంటి అవసరం లేదు. శరణాగతిలో ఉన్నటువంటి మాధుర్యం నిజానికి ఈ కోరికలు కోరుకుంటూ ఆయన ఇస్తాడా లేదా అనుకుంటూ నీవేదో ఈ పనికిమాలిన కర్మలు చేసుకుంటూ అవి సరిగ్గా చేయక మళ్ళా దోషాల పాలవుతూ ఇలా ఉండటం అనేటటువంటిది నిజానికి మనకి దుఃఖాన్ని కలిగించేదా లేదా సుఖాన్ని కలిగించేదా? అది అంతా కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది, తర్వాత జన్మలకు కారణమవుతుంది. ఎందుకు హాయిగా ఆయనకు వదిలేసి ఆ తండ్రి పట్ల ఒక ప్రేమ ఏర్పరచుకొని హాయిగా ఆయన స్మరించుకుంటూ మన ముందున్న పనిని ఆయన స్మరణ చేసుకుంటూ హాయిగా చేసుకున్నట్లయితే మనకి ఏది ఇవ్వాలో ఆయన ఇస్తారు. ఆ తర్వాత అసలు మనకి ఈ జనన మరణ చక్రంతో సంబంధమే లేకుండా పోతుంది కదా. హాయిగా ఆ తండ్రి దగ్గరికి చేర్చుకుంటారు కదా, ఆయనతో ఏకం చేసుకుంటారు కదా. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకే ఆ తండ్రి మళ్ళా ఏం చెబుతున్నారంటే ఈ శ్లోకానికి కొంచెం ఇంకా మనం అవగాహన చేసుకోవటానికి యత్కరోషి అదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇక్కడ ఒక 5 విషయాలు చెప్పారన్నమాట. నీవిప్పుడు ఏ కర్మ చేస్తున్నావో, ఏదో కర్మ చేస్తూ ఉంటావు కదా, ఆ కర్మ నాకు అర్పించేసేయమంటున్నారు. అంటే ఆ కర్మ ఫలితాన్ని నాకు సమర్పించు అంటున్నారు అన్నమాట. అలాగే ఏది తింటున్నావో, నువ్వు ఏది తింటున్నప్పటికీ కూడా అది కూడా ఆయనకు సమర్పించమంటున్నారు. అలాగే హోమం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు ఆయనకు ఏది సమర్పిస్తున్నావో అది ఆయనకు సమర్పించమంటున్నారు. అలాగే దానం చేసేటప్పుడు ఆ దానాన్ని కూడా ఆయనకు సమర్పిస్తున్నాను అనే భావనతో చేయమంటున్నారు. అలాగే తపస్సు ఆచరిస్తున్నప్పుడు కూడా ఆ తపస్సు కూడా ఆయనకు సమర్పించమంటున్నారు. నువ్వు ఏ పని చేసినా ఆయనకు సమర్పయామి. అలాగే ఏది తిన్నా పరమాత్మకు సమర్పయామి. అలాగే ఏ యజ్ఞం చేస్తున్నా ఆయనకు సమర్పిస్తున్నట్లే పరమాత్మకు సమర్పయామి. దానం చేస్తున్నప్పుడు పరమాత్మకు సమర్పయామి. దేని గురించి అయినా సరే, నువ్వు ఎప్పుడైనా సరే ఏ తపస్సు అయినా సరే చేస్తున్నప్పుడు
ఆయనకు సమర్పించు, పరమాత్మకు సమర్పయామి. ఇక్కడ 5 విషయాలు చెప్పారన్నమాట. ఇవన్నీ కూడా నిజానికి ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? క్రిందటి శ్లోకంలో మనం పత్రం పుష్పం ఫలం తోయం అన్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి అర్థం ఏదైతే ఉందో ఆ అర్థాన్ని ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయనకి ఎప్పుడూ సమర్పిస్తూనే ఉండవచ్చు. మన మనస్సు సమర్పిస్తూ ఉండవచ్చు, మన బుద్ధి సమర్పిస్తూ ఉండవచ్చు, మన చిత్తాన్ని, మన అహంకారాన్ని కూడా ఎప్పుడూ సమర్పిస్తూ ఉండవచ్చు అన్నమాట. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మన మనస్సు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మన బుద్ధిలో అంతా కూడా పరమాత్మే అనేటటువంటి భావనే ఉంటుంది. మన చిత్తం నిజానికి వాసనలు ఎప్పుడైతే మనం పోగొట్టుకున్నామో నీ చిత్తం ఇక నీ చిత్తం కాదు, ఆయన చిత్తం అవుతుంది. ఆయన చిత్తం ప్రకారంగా ఆయన నీకు అందించేటటువంటి ప్రేరణలు ఏవైతే ఉన్నాయో, సందేశాలు ఏవైతే ఉన్నాయో ఆ తండ్రి సందేశాలతో, ఆ తండ్రి ప్రేరణతో నీ చిత్తం నిండిపోతూ ఉంటుందన్నమాట. ఆ చిత్తం ప్రకారంగా నీ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. నీ మాటలు ఆ చిత్తంలో ఆయన అందించేటటువంటి ఆ ప్రేరణలు ప్రకారంగా, ఆ సందేశాల ప్రకారంగా నీ మాటలు వస్తూ ఉంటాయి. నీ చేతలు దానికి తగ్గట్లుగా వస్తూ ఉంటాయి. అది నిజానికి లోకానికి ఎంతో మేలు చేసే విధంగా ఉంటాయి ఆ మాటలు కానీ, ఆ చేతలు కానీ. అంటే ఇంకేమైందప్పుడు? మచ్చిత్త సతతం భవ అని ఆ తండ్రి భగవద్గీతలో చెప్తున్నారు. అది నీ చిత్తం కాదు, ఆయన చిత్తం అవుతుంది. ఎప్పుడిది సాధ్యమైంది? నీలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు, నిరంతరము కూడా ఆయన్ను స్మరిస్తూ ఉన్నప్పుడు, అంతా కూడా పరమాత్మ స్వరూపమే అని అన్నిటి పట్ల, అందరి పట్ల కూడా ప్రేమ వ్యక్తపరుస్తూ, ఎవరి పట్ల ద్వేషం లేకుండా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నిరంతరము కూడా ఈ సమర్పణ అనేటటువంటిది జరుగుతూనే ఉంటుంది. యత్ కరోషి అదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనం ఆ ప్రేమతో ఉన్నట్లయితే, నిష్కామ భావన లోపల నీకు గట్టిగా స్థిరపడిపోయినట్లయితే భగవంతుడి పట్ల ప్రేమ అంతే. ఆ ప్రేమతో మనం ఈ పనులు చేస్తున్నాము. ఆ తండ్రి నా ముందుకు ఈ పని తీసుకొచ్చారు, అది నేను ప్రేమగా చేస్తున్నాను, ఆయన పట్ల ప్రేమతో చేస్తున్నాను, ఆయన సేవకుడుగా నేను చేస్తున్నాను అంతే. అలాగే ఏది తింటున్నాను అన్నప్పుడు కేవలము నోటితో తినేదే కాదు, లోపలికి మనం గ్రహించేటటువంటివి కంటితో గ్రహిస్తూ ఉన్నాము, చెవులతో గ్రహిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా లోపలికి వెళుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించేటప్పుడు ఎలాంటివి మనం గ్రహిస్తున్నాము? భగవంతుడికి ఇష్టమైనవి గ్రహిస్తున్నామా? ఆయనకు సమర్పించమంటున్నారు కదా, ఆయనకు సమర్పించేటటువంటిది ఏ విధంగా ఉండాలి అని మనం ఒక ఆలోచన మనం చేసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా సరి అవుతాయి. ఆ తండ్రికి నువ్వు సమర్పించాలని అనుకుంటున్నావా లేదా? ఒకటే తేల్చు. ఇక్కడ ఆ తండ్రి కోరుతున్నారు కదా, ఆ తండ్రి కోరినట్లుగా నువ్వు వీటిని సమర్పించినట్లయితే ఆ పత్రం పుష్పం ఫలం తోయం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు? యత్ కరోషి, ఏది చేస్తున్నా నువ్వు చేసేటటువంటిది, యదస్నాసి, ఏది తీసుకుంటున్నావో లోపలికి అది. అలాగే జుహోషి, నువ్వు చేసేటటువంటి యజ్ఞ యాగాది క్రతువులు. యత్ తపస్సి, ఏ తపస్సు చేస్తున్నావో, ఏ దానం చేస్తున్నావో ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించాలి అనుకున్నప్పుడు నిజానికి ఇదంతా కూడా మన జీవితం. ఇది ఈ 5 చూసినట్లయితే ఇక్కడ
మన జీవితంలో ప్రతి క్షణము కూడా మనం చేసేటటువంటివి అన్నీ కూడా దీనిలోకి వచ్చేస్తాయి, ఈ 5లోకి కూడా వివరంగా మాట్లాడుకున్నట్లయితే. అంటే మన జీవితంలో ప్రతి క్షణము కూడా మనం చేసేటటువంటిది, ఆలోచించేటటువంటిది, అది ఏదైనప్పటికీ కూడా ఆయనకు సమర్పించాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ ఉన్నాయన? లోపల ఉన్నటువంటి ఆ తండ్రికే. ఇది సరైందేనా, ఆయనకు సమర్పించతగినదేనా అని మనం ఒక చిన్న ఆలోచన, ఒక్క ఆలోచన మనం చేసినట్లయితే ఇవన్నీ కూడా మనం సరిచేసుకుని సరైనటువంటిదే ఆయనకి సమర్పించటానికి అవకాశం ఉంటుంది. భగవంతుడి పట్ల నిజంగా ప్రేమ ఉంటే, ప్రేమ కలిగిన వాళ్లకు మనం ఎలాంటివి సమర్పిస్తాము? ఆయన స్వీకరిస్తాను అని చెప్తున్నారు కదా. ఆయన పట్ల నిజంగా మనకు ప్రేమ ఉన్నప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఎలా సమర్పించాలో, ఎలాంటివి సమర్పించాలో, అంటే మనం ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి ఆలోచనలు చేయాలో, ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఏ విధమైనటువంటి పూజలు చేయాలో, ఇవన్నీ కూడా పదే పదే మనం ఆలోచించుకోవాలి. ఎలాంటివి మనం సమర్పించాలి, ఆయన వీటన్నిటినీ ఎలా ఉండమని చెప్పారో, ఎలా చేయమని చెప్పారో, ఎలాంటివి చేయమని చెప్పారో అలాంటి వాటిని ఆయనకి సమర్పించాలి. మన కర్మలన్నీ కూడా ఎలా ఉండాలని చెప్తున్నారు ఆయన? కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్తో కర్మణి. ఫలం గురించి ఆలోచించే అధికారం నీకు లేదు. కాబట్టి ఏం చేయాలి? కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిన జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతనామయం. 2వ అధ్యాయంలో శ్లోకాలన్నమాట. ఆ తండ్రిని స్మరిస్తూ నువ్వు నీ పని నువ్వు చేసుకో, కానీ ఫలంతో సంగమం వదిలిపెట్టు. అప్పుడు మాత్రమే ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడతావు, ఈ జన్మ బంధం నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పారు కదా. అలాగా కర్మలు చేయి. అలా చేస్తే అది ఆయనకి సమర్పించినట్లు అవుతుంది అన్నమాట. అలాగే నువ్వు స్వీకరించేటటువంటివి మనకు మన తండ్రి చెప్పబోతున్నారు ముందు అధ్యాయాల్లో. సాత్విక ఆహారం గురించి చెప్తున్నారు, రజసిక ఆహారం, తమసిక ఆహారం. అలాగే తపస్సు అన్నప్పుడు త్రివిధ తపస్సుల గురించి చెప్పారు. ఇక్కడ 3 విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఏవి 3 విషయాలు? యజ్ఞ, దాన, తపోకర్మలు. యజ్ఞో దానం తపస్సైవ పావనాని మనీషిన. కాబట్టి ఈ యజ్ఞ, దాన, తపోకర్మలు నా త్యాజ్యం కార్యమేవ తత్. ఈ యజ్ఞ, దాన, తపోకర్మలు అనేటటువంటివి నువ్వు మానకూడదు. యజ్ఞం చేయాలి, అలాగే తపస్సు చేయాలి. త్రివిధ తపస్సులు నువ్వు ఆచరణలో పెట్టుకోవాలి. అలాగే దానం చేయాలి. ఈ 3 కూడా నువ్వు చేయాలి. అయితే ఈ 3 కూడా ఎందుకోసం చేస్తున్నావు అంటే నీ కోరికలు నెరవేర్చుకోవటం కోసం కాదు, ఆయనతో ఏకమవ్వటం కోసం చేస్తున్నావు. ఆయన పట్ల ప్రేమతో చేస్తున్నావు అనుకో. ఇవన్నీ చేస్తే నాకేదో ఈ లాభాలు వచ్చినాయి, ఈ లాభాలు వచ్చినాయి అని ఈ లాభాలను లెక్క పెట్టుకోవటం కాదు, ఈ కోరికలు నెరవేరాయి అని ఈ కోరికల లిస్టు చదువుకుంటూ ఉండటానికి కాదు ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నటువంటిది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే ఆయనతో నువ్వు ఏకమవ్వటం కోసం చేస్తున్నావు. ఆయన చేయమన్నారు, చేస్తున్నావు. ఎందుకు? ఆయన మీద ప్రేమ, అంతే. అప్పుడు ఆయనకు సమర్పించినట్లు అవుద్దన్నమాట. వీటిల్లో ఏది చేసినప్పటికీ కూడా ఆయనకు సమర్పించినట్లు అవుతుంది. ఎప్పుడు? కేవలము చేసుకుంటూ వెళ్ళటమే, అంతే. నాకేమొచ్చింది ఇలా బిచ్చగాళ్ళలాగా తయారవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఏది రావాలో, ఎప్పుడు రావాలో, ఎలాంటిది రావాలో ఆ తండ్రి నిర్ణయించే ఉన్నారు. దాని ప్రకారం నువ్వు పొందుతావు, నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అంతే. ఆయన మీద ప్రేమ, అంతే. అదేదో రావాలని కాదు నాకు అసలు, ఆ తండ్రి మీద ప్రేమ, అంతే. ప్రేమతో చేసుకుంటూ వెళుతున్నాను, అంతే. భగవంతుడంటే నాకు పిచ్చి ప్రేమ, అంతే. కేవలము ప్రేమ, అంతే. ఆయన చేయమన్నారు, చేస్తున్నాను. ఎందుకు అన్నది నాకు సంబంధం లేదు.
చేయమన్నారు, చేస్తున్నాను, అంతే. ఇది గట్టిగా లోపల ఏర్పరచుకోవాలి. ఈ విధంగా ఏర్పడ్డప్పుడు ఇవన్నీ కూడా ఆయనకు సమర్పించినట్లే అవుతుంది నిజానికి. దీనిలో మరి కొన్ని శుభాలు, కొన్ని అశుభాలు కర్మలు ఉన్నాయి అంటారు మన వాళ్ళు. కాబట్టి కొన్ని కర్మలు చేస్తున్నప్పుడు మనం తెలుసో తెలవకో అవి ఇతరులకు ఇబ్బంది కలిగించినప్పుడు, ఇలాంటప్పుడు అవి పాపకర్మలు అంటారు. కొన్ని ఇతరులకు మేలు చేసేవి ఏవైతే ఉన్నాయో అవి శుభకర్మలు అంటారు, అవి పుణ్యకర్మలు అంటారు. ఈ పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ కర్మల యొక్క ఫలాలు నువ్వు అనుభవించటానికి మరలా నువ్వు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు పుణ్యకర్మలు ఇక్కడ చేసినప్పటికీ కూడా మరలా నువ్వు జన్మ తీసుకోవాలి. ఆయనతో నువ్వు ఏకమవు. బాగా గుర్తుంచుకోండి. నేను పుణ్యకర్మలు చేస్తున్నాను అంటే నీ పుణ్యం వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆ పుణ్యం అనేటటువంటి మూట పట్టుకుని నువ్వు స్వర్గానికి వెళతావు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆ స్వర్గభోగాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మూట కరిగిపోతూ ఉంటుంది. అక్కడేమో నీవు ఈ పుణ్యం సంపాదించుకునే అవకాశం మాత్రం నీకు లేదు. ఈ మూట కరిగిపోగానే నువ్వు మరలా ఇక్కడ జన్మ తీసుకోవాలి. ఇక్కడ జన్మ తీసుకోవాలి అంటే మనిషి జన్మే కాదు, 84 లక్షల జీవరాశిలో ఏ జీవిగానైనా నువ్వు పుట్టవచ్చు. ఎంతో దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పుణ్యకర్మ కూడా చాలా ప్రమాదమే, పాపకర్మే కాదు. పుణ్యం కూడా నీకు మరలా జన్మకు కారణమవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. మరి ఏం చేయాలి? ఆ తండ్రి చెప్తున్నారనమాట, శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై. అవేవి నాకొద్దు బాబు. అసలు పుణ్యకర్మల ఫలము నాకు వద్దు, పాపకర్మల ఫలము వద్దు. పాపకర్మల ఫలం వద్దు అంటున్నప్పుడు మరి ఇవి కావాలి అంటున్నప్పుడు ఇక్కడ ఒక నియమం ఉంది. ఏమని నియమం ఉందంటే, ఒకటి కావాలి అంటే నీకు రెండోది వస్తుంది, తప్పదు. పుణ్యం కావాలి అని నువ్వేదో కేవలము పుణ్యమే మూటకట్టుకెళ్ళి స్వర్గభోగాలు అనుభవించేసి మళ్ళా ఇక్కడ జన్మ తీసుకుందామనేటటువంటి అపోహలో ఉన్నావేమో. నువ్వు పుణ్యం కావాలి, పుణ్యఫలం నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో దానికి తోడు పెద్ద మూటే వస్తుంది. పాప కర్మల యొక్క ఫలం అనేటటువంటి పెద్ద మూటనే నువ్వు మరలా మోసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మన తండ్రి ఇక్కడ మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఏమిటి గొప్ప విషయం అంటే, శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ఎందుకు వచ్చినా కూడా నాకు శుభము లేదు అశుభము నాకు తెలవదు తండ్రి, నువ్వు నా ముందుకు తీసుకొచ్చింది పని నేను చేసుకెళ్తాను. నా వివేకంతో ఆలోచించుకొని ఇది మంచిది అన్నది నేను ఆలోచించుకుంటాను. ఆ మంచి కర్మ వల్ల, ఆ సత్కర్మ వల్ల ఆ పుణ్యఫలం ఏదో నేను పొందాలని మాత్రం కాదు తండ్రి. ఆ ఫలం మీకు సమర్పించేస్తున్నాను. మీరు చేయమన్నారు కదా, చేస్తున్నాను అంతే. దాని ఫలం నాకు వద్దు తండ్రి, నాకు వద్దు. ఇదే వద్దు అంటే కుదరదు, ఇది కూడా వద్దు అంటున్నాం. రెండు వద్దు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే. మోక్షం పొందాలనుకుంటే రెండు వదలాలన్నమాట. చెయ్యి, పుణ్యకర్మలు చెయ్యి, ఫలాన్ని ఆశించవద్దు. ఎందుకు పుణ్యకర్మలు చేస్తున్నావు, ఎందుకు సత్కర్మలు చేస్తున్నావు అంటే ఆయనతో ఏకమవ్వటం కోసం చేస్తున్నాను, అంతేగాని పుణ్యం మూట కట్టుకొని స్వర్గానికి పోయి అక్కడేదో భోగాలు అనుభవించడానికి కాదు, మరలా ఏదో మంచి జన్మలు పొందటానికి అంతకన్నాను కాదు. కేవలము జన్మరాహిత్యం కోసం, ఇక జన్మ లేకుండా ఆ తండ్రితో ఏకమవ్వటం కోసం పుణ్యకర్మలు చేస్తున్నాను. ఈ పుణ్యకర్మల యొక్క ఫలం నాకు ఎందుకు ఉపయోగపడాలి అంటే ఆయనతో ఏకమవ్వటానికి ఉపయోగపడాలి, అందుకు చేస్తున్నాను.
నాకు తెలిసినంత వరకు పాపకర్మలు చేయకుండా ఉంటాను. ఇది అవగాహన చేసుకుని అలా ఉండాలన్నమాట. దీనికి ఏమంటున్నారు? సన్యాస యోగయుక్తాత్మ, ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ సన్యాసము, యోగము, యుక్తాత్మ అన్నారన్నమాట. ఏమిటి సన్యాసం అంటే? వదలటం. ఏది వదులుతున్నావు ఇక్కడ? ఫలాలను వదిలిపెడుతున్నావు. సన్యాసి అంటే వదిలిపెట్టినవాడే కదా. సన్యాసం అంటే ఇదిగో ఇది. ఏది వదలాలి? కర్మ ఫలాల్ని వదలాలన్నమాట. అవి నాకు వద్దు బాబు, నాకు కావాల్సింది నువ్వే తండ్రి, నాకు దేని పట్ల ఆశ లేదు, నాకు కావాల్సింది నువ్వే తండ్రి అని ఆ తండ్రిని పట్టుకుని ఉంటే అది సన్యాసం అనబడుతుంది. కాకుండా అలా కాకుండా కర్మ ఫలాల్ని పట్టుకుంటూ అవి కావాలి అనుకుంటూ ఉంటే నువ్వు సన్యాసివి కాదు. అప్పుడు నువ్వు మోక్షం పొందలేవు, ముక్తుడవు కాలేవు, ఆయనతో ఏకమవ్వలేవు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందన్నమాట. యోగయుక్తాత్మ, ఇక్కడ యుక్తాత్మ అన్నారన్నమాట. అంటే నిరంతరము కూడా నీ దృష్టి ఆయన మీదే ఉండాలన్నమాట. ఆయన పట్ల ప్రేమ నీలో పొంగి పొరలుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా నిరంతరము కూడా భగవంతుణ్ణి పట్టుకుని కర్మఫలాల పట్ల ఏ వ్యామోహము కూడా లేకుండా నీ ముందున్నటువంటి కర్మలు చేసుకుంటూ వెళితే నీవు కర్మయోగి అనబడతావు. ఇక్కడ అదే నిష్కామ కర్మ అనబడుతుంది. అలా ఉన్నప్పుడు నీవు నాతో ఏకమవుతారు. మాముపైష్యసి అంటున్నారన్నమాట. నీవు నాతో ఏకమవుతావు. ఇక్కడ ఉండగానే నీవు ముక్తుడవు అని తెలుసుకుంటావు. అదే జీవన్ముక్తి అనబడుతుంది. ఈ దేహం పోయిన తర్వాత ఆయనతో నువ్వు ఏకమై ఉంటావు అనేటటువంటిది మనకు ఇక్కడ మన తండ్రి చెప్తున్నటువంటి విషయం. సరే, బాగానే ఉంది ఇవన్నీ కూడాను. ఇప్పుడు ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. భగవంతుడికి ఏమన్నా ఒకళ్ళ మీద ప్రేమ ఉందా? ఇప్పుడు ఇలా చేసేవాళ్ళ మీద ప్రేమ ఉందా? ఇలా చేయని వాళ్ళ ఎవరైతే ఉన్నారో, ఈ పాపకర్మలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏమన్నా ప్రేమ తక్కువగా ఉందా? ఎవరంటే ఆయనకు ఇష్టము అనేటటువంటిది ఒకటి మనకు ఆలోచన రావచ్చు అన్నమాట. అలాంటప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నమోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు శాప్యహం. నాకు ఎవరి పట్ల కూడా మోహం అన్నది ఏం లేదు. నేను ఎప్పుడు కూడా అందరి పట్ల సమంగానే ఉన్నాను. పాపకర్మలు చేసేవాళ్ళ పట్ల కూడా సమభావనతో ఉన్నాను, పుణ్యకర్మలు చేసేవాళ్ళ పట్ల కూడా సమభావనతో ఉన్నాను. అలాగే నిష్కామ కర్మ చేసేవాళ్ళ పట్ల, సకామ కర్మ చేసేవాళ్ళ పట్ల కూడా నేను సమభావనతోనే నేను ఉన్నాను. నాకు అసలు ప్రియమైనవాడు అప్రియమైనవాడు అంటూ ఎవరూ లేరు. నిజానికి అందరూ కూడా నా వాళ్ళే. ఇంకొక మాట, అంతా కూడా నేనే. నేను కాక మరేది లేదు కాబట్టి, అంతా నేనే కాబట్టి, అంతా నా స్వరూపమే కాబట్టి, ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడనైనటువంటి నా యొక్క వ్యక్త స్వరూపమే కాబట్టి, దీనిలో దేని పట్ల నాకు కోపం కానీ లేదా దేని పట్ల ద్వేషం కానీ నాకేమీ లేదు. నేనెవరినో ఒకరిని ప్రేమించటం కానీ ఒకరిని ప్రేమించకపోవటం కానీ మరి ఇది కూడా లేనే లేదు. అయితే ఒక మాట చెప్తున్నారు, ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు శాప్యహం. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎవరైతే నన్ను ప్రేమతో ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో, వీటిని ప్రేమించటం కాదు, భగవంతుణ్ణి ప్రేమించటం.
భగవంతుణ్ణి ప్రేమించటం అంటే అందరిలోనూ ఉన్న భగవంతుణ్ణి, అన్నిటా ఉన్న భగవంతుణ్ణి అందరినీ ప్రేమిస్తూ ఉండటం. ప్రేమ ఉంది అంటే దానికి ఏమర్థం చెప్పుకోవాలి? భగవంతుడి పట్ల నాకు ప్రేమ ఉంది అని ఎవరైనా ఒక మాట చెప్తూ ఉంటే, భగవంతుడి పట్ల నాకు విశ్వాసం ఉంది అని ఒక మాట చెప్తూ ఉంటే దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు అనేటటువంటిది అర్థము. వాడి ప్రేమను ఆ విధంగా వ్యక్తపరుస్తున్నాడు. ఆయనంటే నాకు ఇష్టం కాబట్టి ఆయన చెప్పినట్లు నడుచుకుంటాను నేను. భగవంతుడంటే నాకు విశ్వాసము, అందుకని భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుంటాను. భగవంతుడంటే నాకు పిచ్చి ప్రేమ, అందుకని భగవంతుడు చెప్పినట్లుగా నడుచుకుంటాను. భగవంతుడి పట్ల మన ప్రేమను, మన విశ్వాసాన్ని, మన భక్తిని ఏ విధంగా చాటుకోవాలి అంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకోవటం ద్వారా మాత్రమే మనం చాటుకోగలుగుతాము. మరి ఏది ఇచ్చినా కానీ మన ప్రేమ, మన భక్తి, మన విశ్వాసం అన్నది మనం చాటుకోలేము. అది యథార్థం కూడా కానే కాదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళలో నేను ఉంటాను, వాళ్ళు నాలోనూ ఉంటారు అంటున్నారు. ఎప్పుడు కూడా అంటారు. ఇదేమిటి? అందరిలోనూ కూడా భగవంతుడు ఉంటారు కదా, అందరిలోనూ ఉన్నారు కదా. అందరిలోనూ ఉన్నప్పుడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అలాంటి వాళ్ళల్లో ఆయన ఉంటారట, వాళ్ళు ఆయనలో ఉంటారట. మరి ఇక్కడ కొంచెం పై మాట ఏమన్నారు? నాకు ఎవరి పట్ల ప్రేమ లేదు, ఎవరి పట్ల ద్వేషం లేదు అన్నారు. ఇక్కడ ఈ మాటలో కొంచెం తేడా చూపెడుతున్నారా భగవంతుడు? తేడా చూపించటం లేదు, మనం తేడాగా అర్థం చేసుకుంటున్నాం అంతే. దీని అర్థం ఏమిటంటే నీకు భగవంతుడి పట్ల ప్రేమ ఉందనుకో, ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుస్తున్నావు అనుకో, ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? పరమశాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి ఎక్కడో లేరు, నీ హృదయంలోనే కొలువై ఉన్నారు అని తెలుస్తుంది. పరమ ప్రేమ స్వరూపుడైనటువంటి తండ్రి నీ హృదయంలోనే కొలువై ఉన్నారు అనేది తెలుస్తుంది. పరమశాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రి నీ హృదయంలో కొలువై ఉన్నారు అనేది నీకు తెలుస్తుంది. నీలోనే కొలువై ఉన్నారు. ఏ రూపంగా కొలువై ఉన్నారు? శాంతి స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా, ఆనంద స్వరూపంగా ఆ తండ్రి నీ హృదయంలో కొలువై ఉన్నారు అనేది నీకు తెలుస్తుంది. ఆయన చెప్పటం కాదు, నీకు తెలుస్తుంది. ఆ తండ్రి నాలోనే ఉన్నారు అనేటటువంటిది నాకు తెలుస్తుంది. ఆ తండ్రి ప్రకారంగానే నా జీవితం సాగుతుంది అనేది నాకు తెలుస్తుంది. అలాగే సర్వవ్యాపకుడైనటువంటి ఆ తండ్రి, అనంతుడైనటువంటి ఆ తండ్రి, ఆయనలోనే నేను ఉన్నాను అనేది నాకు తెలుస్తుంది. వ్యక్తమైనటువంటి ఈ దేహం అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మలోనే ఈ దేహం ఉంది అనేది నాకు తెలుస్తుంది. ఆ అవ్యక్త స్వరూపుడు ఈ దేహంలో కూడా ప్రతి కణంలోనూ కూడా ఉన్నారు అనేది నాకు తెలుస్తుంది. ఆ తండ్రి ప్రతి కణంలోనూ కూడా ఉండి, ఈ దేహంలో ఉండి సర్వము తానై ఈ దేహానికి ఆ శక్తిని ప్రసాదిస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఆ శక్తి ఏదో కాదు, ఆయనే అనేది కూడా నాకు తెలుస్తుంది. ఇక్కడ ఈ శ్లోకం అర్థం అదన్నమాట. నీకు తెలుస్తుంది అది. ఆ తండ్రి ఇక్కడే ఉన్నారు, ఆ తండ్రిలోనే ఈ దేహం ఉంది, ఇంకా వేరేమీ లేదు. మత్త పరితరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. కించిత్ కూడా వేరైనటువంటిది మరేది కూడా లేదు. అంతా కూడా వ్యాపించి ఉన్నారు. బయట లోపల స్వరూపత అంతా కూడా పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేదు అనేటటువంటిది నువ్వు అవగాహన చేసుకోగలుగుతావు. ఎప్పుడు అవగాహన చేసుకోగలుగుతావు? ఇప్పుడు చెప్పారే ఆ విధంగా నీవు నిష్కామ భావనతో, ఆయన పట్ల ప్రేమతో ఇదంతా కూడా నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు నువ్వు ఇది తెలుసుకోగలుగుతావు. మరి ఇప్పుడు దాకా నేను బోల్డన్ని పాపాలు చేశాను, భగవంతుడిని తిట్టాను,
అనేక రకాలుగా విమర్శించాను. అసలు దేవుడు లేడు పొమ్మన్నాను. అలాగే ఆ దేవుడు మంచోడు కాదు, ఈ దేవుడు మంచోడు కాదు, మా దేవుడు గొప్పాడు అనుకుని దేవుళ్ళలోనే రకరకాల భేదాలు చూశాను. అంతా పరమాత్మ స్వరూపంగా చూడమంటే అందరినీ కూడా తిడుతూ ఉన్నాను. మరి అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ నిజానికి ఎంత బాధపడి ఉంటారు ఈ విధంగా చేసినందుకు. నిజానికి నేను చేసినటువంటి పాపాలు, ఈ పాపాలకి నిజానికి ప్రాయశ్చిత్తం ఉందా? ఎంతగానో బాధ పెట్టాను కదా, అనేక మందిని బాధ పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను, అందరిలోనూ కూడా తప్పులు ఎతికాను, అందరినీ కూడా విమర్శించాను, కించపరిచాను, ఎందరి పట్ల కోపాన్ని ప్రదర్శించాను. అనేక సార్లు వాళ్ళ శాంతికి భంగం కలిగిస్తూనే ఉన్నాను. భగవంతుడే లేడు లేడు అను ఎన్నోసార్లు అనుకున్నాను. నేనేదో కోరిక కోరితే ఆ కోరిక నెరవేరినప్పుడు ఆ దేవుడు పటాలను కూడా ఈశ్వరి అవతల పారేశాను. ఆ దేవుడే లేడు అని చెప్పేసి గట్టిగా అరిసి చెప్పాను. ఈ విధంగా ఎన్ని తప్పులు నేను చేసినాయి. నిజానికి ఆ తండ్రి చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేకుండా నేను ప్రవర్తించి, ఎంత మూర్ఖంగానో ప్రవర్తించి ఎన్ని పాపాలకు ఒడిగట్టాను. అలాంటి నన్ను నిజానికి ఆ తండ్రి క్షమించుతారా? ఇప్పుడు ఆ తండ్రి నన్ను క్షమించి ఆయనకు దగ్గర చేసుకోగలుగుతారా? ఆ తండ్రి చెప్పినట్లుగా ఇప్పుడు నేను కాస్త ప్రవర్తించితే నేను ఆయనకు దగ్గర కాగలనా? నిజానికి ఇప్పుడు ఇది సాధ్యమేనా? ఆ తండ్రి ఏమంటున్నారో చూడండి. అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సా. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. ఎంత గొప్ప చల్లటి మాట. మండిపోయేటటువంటి ఎండలో చల్లటి నీళ్ళు ఎవరిని ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికి కొన్ని వేల రెట్లు అంత చల్లటి మాట, చల్లటి కౌరు మనకి చెప్తున్నారు. ఏమంటున్నారు? నీవు ఇప్పటి వరకు కూడా ఎంత దురాచారుడవైనప్పటికీ కూడా శాస్త్రాన్ని పట్టించుకోకుండా, భగవంతుణ్ణి పట్టించుకోకుండా నువ్వనుకున్నట్లుగా నీ పూజలు చేస్తూ మోఘాశ మోగకర్మణో మోగజ్ఞాన విచేతస, పనికిరాని కోరికలతో, పనికిరాని జ్ఞానంతో, పనికిరాని కర్మలు చేస్తూ ఎంత దురాచారి అయినప్పటికీ కూడా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా నీవు ఇప్పుడు ఈ క్షణంలో భగవంతుడి వైపు తిరిగి ఆయన ప్రకారంగా నేను నడుచుకుంటాను తండ్రి, నీకు శరణాగతి వేడుతున్నాను తండ్రి, మీరు ఏదైతే చెప్పారో ఆ విధంగా నేను నడుచుకుంటాను తండ్రి అని ఒక్క మాట విశ్వాసంతో ఈ ఒక్క నిర్ణయం తండ్రి నీ ప్రకారంగానే. దేవాది దేవా, మీరే తండ్రి, మీ వ్యక్త స్వరూపం తండ్రి. ఇది అవ్యక్త స్వరూపులైనటువంటి మీరు ఇదిగో ఈ జగత్తులాగా ఈ ప్రపంచమంతా మీరే స్వామి. ఇదంతా మీ వ్యక్త స్వరూపమే స్వామి. తండ్రి, మీ వ్యక్త స్వరూపంలో ఎంతో పవిత్రమైనటువంటిది స్వామి. ఇది మీ నివాసం, ఇది మీ హృదయం అని మీరు చెబుతున్న ఇన్నాళ్ళు పట్టించుకోలేదు తండ్రి, పట్టించుకోలేదు. మీ స్వరూపమే ఇదని నేను తెలుసుకోలేకపోయాను తండ్రి. మీరే భగవద్గీత అని, భగవద్గీతే మీరు అని తెలుసుకున్నాను తండ్రి. ఈరోజు మీరు చెప్తున్నారు తండ్రి. కాబట్టి దేవాది దేవ, ఆది దేవ, పరమాత్మ తండ్రి, మీరు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను తండ్రి అని ఒక్క నిర్ణయాన్ని మీరు చేసినట్లయితే ఆ తండ్రి ఏమంటున్నారో తెలుసా? సాధురేవ సమంతవ్య.
నీవు సాధువు అనబడతావు. ఇప్పటివరకు నీవు రాక్షసుడవై ఉండవచ్చు, నీవు ఇప్పుడు వరకు కూడా పరమ దుర్మార్గుడవై ఉండవచ్చు, నీవు ఇప్పటి వరకు కూడా మహాపాపాత్ముడవై ఉండవచ్చు, నీవు ఇప్పటి వరకు కూడా ఎంతో దురాచారివై ఉండవచ్చు. కానీ ఒక్క నిర్ణయం నువ్వు తీసుకున్నట్లయితే, నీ దృష్టి ఆయన వైపు మరల్చుకున్నట్లయితే, తండ్రి మీ ప్రకారంగా మీరు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్తాను తండ్రి, నాకు వేరే ధ్యాస లేదు, నాకు మరీ కోరిక కూడా లేదు తండ్రి. ఇక మీరు ఏదైతే చెప్తారో దాన్ని చేసుకుంటూ వెళ్తాను తండ్రి అని ఒక్క నిర్ణయం మీరు చేసుకుంటే చాలు. సమ్యక్ వ్యవస్థితో హిసా, ఒక్క నిర్ణయం. ఇది ఎలాంటిదంటే, ఇప్పటివరకు కూడా మీరు పడమరకు తిరిగి ఉన్నారు, అటువైపే నడుస్తున్నారు, నరకం వైపు నడుస్తున్నారు, జనన మరణ చక్రంలో పడి నలగటానికి సిద్ధపరచుకుంటున్నారు మిమ్మల్ని మీరే. మీ జీవితాన్ని దుఃఖమయం చేసుకోవటానికి మీరే ప్రయత్నం చేసుకుంటూ అటు నడుస్తున్నారు అనుకోండి. ఆ తండ్రి ఏమంటున్నారో తెలుసా? ఇటువైపు నీవు ఎంత దూరం నడిచినప్పటికీ కూడా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా, ఎంత దురాచారంగా నువ్వు ఉన్నప్పటికీ కూడా, ఎంత పాపాలు చేసినప్పటికీ కూడా, ఒక్కసారి నువ్వు ఇటు తిరిగినట్లయితే, నా వైపు తిరిగినట్లయితే, నా వైపు తిరిగితే చాలు, ఈ నిర్ణయం తీసుకుంటే చాలు తండ్రి, ఇకపై నా నడక మీ వైపే తండ్రి, మీ ప్రకారమే తండ్రి అని ఆ తండ్రి వైపు మీరు తిరిగితే చాలు, మీరు సాధువు, మీరు సాధువు అనబడతారు అని చెప్తున్నారు. నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆయన ఎవరో సాధువు వచ్చారంట, మా ఊర్లోకి ఎవరో సాధువు వచ్చారంట. అందరూ బులోమని పోతారు. పోయి ఎందుకు పోయారు? ఆయన ఆశీర్వాదం తీసుకోవటం కోసం. ఏం ఆశీర్వాదం? ఇవన్నీ కూడా నెరవేరటం కోసం. సాధువు ఆశీర్వాదం తీసుకోవటం కాదు, మీరు సాధువులు అవ్వాలి అంటున్నారు ఆ తండ్రి. ఎక్కడికెక్కడికి పరిగెడుతూ పోతున్నారు, ఎంత దూరాలు పరిగెడుతూ పోతున్నారు. మహాత్ములకు నమస్కరించటము, మహాత్ముల ఆశీర్వాదాలు తీసుకోవటము ఎందుకోసమంటే మీరు అలా మారటం కోసం అనేది గుర్తుంచుకోండి. మీరు అలా మారటం కోసం అంతే. ఎక్కడికో పోయి నమస్కరించుకోవటము, ఎక్కడికో పోయి ఆశీర్వాదం పొందటము కాదు. మీరు సాధువులుగా మారండి అంటున్నారు మన తండ్రి. ఏం చేస్తే మీరు సాధువు అనబడతారు? ఆయన వైపు తిరిగితే చాలు, అంతే. సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే చాలు అంటున్నారు. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ క్షణంలోనే ఈ నిర్ణయం జరగాలి మన బుద్ధిలో, అంతే. ఇంతగా మన తండ్రి చెప్పిన మన బుద్ధి ఇంకా సరైన రీతిలో ప్రవర్తించకపోతే నిజానికి మనం జంతువే అనబడతాము అన్నది ఆ తండ్రి చెప్తున్నటువంటి విషయమే. కాబట్టి ఇది అర్థం చేసుకుని ఈరోజు ఈ క్షణంలోనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నిర్ణయం తీసుకొని, ఇంకా తండ్రి మీరు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే మా జీవితాన్ని మలుచుకుంటాం తండ్రి. మాలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా మీరు మీ అనుగ్రహ శక్తితో పోగొడుతున్నారు అనేటటువంటి విశ్వాసంతో ఉంటాం తండ్రి. ఎందుకంటే మీరు చెప్పారు, మీ వైపు తిరిగితే మేము సాధువే అని మీరు స్వీకరిస్తున్నారు అంటే, మీరు సాధువు అని మమ్మల్ని ఒప్పుకుంటున్నారు అంటే, సాధువులందరూ కూడా నిజానికి మీకు ఎంత దగ్గర వాళ్ళు కదా. అలాగే మీరు మమ్మల్ని దగ్గర చేసుకుంటున్నారు అంటే, మమ్మల్ని స్వీకరిస్తున్నారు అంటే తండ్రి మీరు మా మాలిన్యాన్ని పొగడుతున్నట్లే తండ్రి, మా మాలిన్యాన్ని పొగడుతున్నట్లే తండ్రి.
వెలుగు వైపు వచ్చినప్పుడు ఇక్కడ చీకటి ఉండనే ఉండదు తండ్రి. మీ వైపు మేము తిరిగినప్పుడు మీ ప్రకారంగా జీవిస్తాము అని ఒక నిర్ణయం మేము తీసుకున్నప్పుడు, ఆ విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు నీవు సాధువే అని మీరే అంటున్నప్పుడు ఇంకా మాలో మాలిన్యం ఎందుకుంటుంది తండ్రి? మాలో ఇంకా వాసనలు ఎందుకుంటాయి తండ్రి? వాటన్నిటినీ కూడా మీ అనుగ్రహ శక్తితో పూర్తిగా కూడా నిర్మూలన చేశారు అనేది ఆ భావన ఏర్పరచుకుంటాం తండ్రి. అందుకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. ఈ నిర్ణయం మీరందరూ కూడా తీసుకొని ఆ తండ్రి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం తండ్రి. మీ ప్రకారంగానే మీ వైపు తిరిగి మీరు ఏ విధంగా మమ్మల్ని నడపాలనుకున్నారో అలాగే నడుస్తాం తండ్రి. తండ్రి, మీరు చెప్పినట్లుగా మేము సాధువు అనేటటువంటి ఆ మాట మాలో ఎంతో ధైర్యాన్ని పెంచింది తండ్రి. వాసనలు పోగొట్టుకుని మీ అనుగ్రహ శక్తితో ఆ వాసనలు పోగొట్టుకుని ఈరోజు మేము సాధువు అని ఆ భావన చేసుకుంటూ ఉంటాం తండ్రి. ఇంకా ఏవైనా మూలమూలలు ఉన్నటువంటి ఆ వాసనలు మీ అనుగ్రహ శక్తితో పోగొడతారు అనేటటువంటి విశ్వాసంతో మీరు చెప్పినట్లుగా అడుగులు వేసుకుంటూ మీ వైపు నడుస్తాం తండ్రి. ఇది మా నిర్ణయం తండ్రి. ఈ విధంగా మాకు మార్గాన్ని చూపినందుకు, మాలో వాసనలు పోగొడుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. ప్రేమతో కూడినటువంటి కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం తండ్రి. విశ్వాసంతో కూడినటువంటి కృతజ్ఞతలను తెలియచేస్తున్నాము తండ్రి. భక్తి భావనతో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. సర్వవ్యాపకమైనటువంటి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం తండ్రి. సర్వాంతర్యామి అయినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం తండ్రి. ప్రేమ స్వరూపులైనటువంటి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.